ఇది ఒక ఏసీ స్టెబిలైజర్. మనం స్టెబిలైజర్ ఎందుకు వాడతాం అన్నది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. స్టెబిలైజర్ అన్నది హై వోల్టేజ్ కోసం, రక్షణ కోసం హై వోల్టేజ్ నుంచి మనం ఏసీ పాడవకుండా ఉండడం కోసం వాడతాం. అలాగే లో వోల్టేజ్ నుంచి కూడా ఏసీ పాడవకుండా మనం వాడతాం అన్నమాట. స్టెబిలైజర్ అన్నది హై వోల్టేజ్ని అంటే 250 వోల్ట్స్, 260 వోల్ట్స్, 260 వోల్ట్స్, 265 అలాగా 270 అలాగా అట్లా హై వోల్టేజెస్ అంటారు. ఆ హై వోల్టేజ్ నుంచి మన ఏసీకి 240 వోల్ట్స్ ఇస్తుంది ఈ స్టెబిలైజర్. అంటే 260 వచ్చి 250 వచ్చినా 260 వచ్చినా అది ఈ స్టెబిలైజర్ ఏం చేస్తుందంటే మనకి ఏసీకి 240 వోల్ట్స్ మాత్రమే ఇది ఇస్తుంది అన్నమాట ఈ స్టెబిలైజర్. అలాగే 100 వోల్ట్స్ 100 వోల్ట్స్ 90 వోల్ట్స్ అలా వచ్చినప్పుడు లో వోల్టేజ్ అంటే 100 వోల్ట్స్ 110 వోల్ట్స్ అలాగ వచ్చినప్పుడు ఇది ఆ వోల్టేజ్ని కూడా డెవలప్ చేస్తుంది. అంటే డెవలప్ చేసి మనకి కరెక్ట్గా అవుట్పుట్ 200 వోల్ట్స్ కానీ 220 వోల్ట్స్ అలాగే ఇస్తుంది అన్నమాట. అంటే లో వోల్టేజ్ని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది. లో వోల్టేజ్ వచ్చినప్పుడు కూడా ఈ స్టెబిలైజర్ ఇంక్రీజ్ చేసి ఏసీ కంప్రెసర్ పాడవకుండా ఉండడం కోసం ఇది వోల్టేజ్ని కూడా డెవలప్ చేస్తుంది. అంటే హై వోల్టేజ్ ఎప్పుడైతే వచ్చినప్పుడు ఇది హై వోల్టేజ్ని లో వోల్టేజ్ కిందకి హై వోల్టేజ్ని ఇది 240 వోల్ట్స్ కిందకి మారుస్తుంది అన్నమాట. అంటే దాన్ని స్టెప్ డౌన్ అంటారు. తగ్గించడాన్ని స్టెప్ డౌన్ అంటారు. హై వోల్టేజ్ వచ్చినప్పుడు 260 వోల్ట్స్ వచ్చినప్పుడు ఇది అవుట్పుట్ 240 వోల్ట్స్ ఇస్తుంది. దాన్ని స్టెప్ డౌన్ అంటారు. స్టెప్ అప్ అంటే ఏంటి? ఇప్పుడు ఇన్పుట్ 100 వోల్ట్స్ 110 వోల్ట్స్ వచ్చినప్పుడు దాన్ని ఇది 200 వోల్ట్స్ కిందకి కానీ 210 వోల్ట్స్ కిందకి కానీ అలాగా స్టెప్ అప్ చేస్తుంది. అంటే లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఆ లో వోల్టేజ్ని పెంచి మీ ఏసీ పాడవకుండా ఈ స్టెబిలైజర్ మిమ్మల్ని కాపాడుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు స్టెబిలైజర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, స్టెబిలైజర్ ఎలా పనిచేస్తుంది అన్నది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ స్టెబిలైజర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడు ఏసీ స్టెబిలైజర్ని మనం ఇప్పాం. ఇప్పుడు ఈ స్టెబిలైజర్ పార్ట్స్ ఏంటి, ఈ స్టెబిలైజర్ ఏమేమి పనిచేస్తుంది, ఈ స్టెబిలైజర్లో పార్ట్స్ ఎలా పనిచేస్తాయి ఏంటన్నది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముందుగా ఈ స్టెబిలైజర్కి మెయిన్ ఇంపార్టెంట్ ఈ సెన్సింగ్ సర్క్యూట్. ఇదే సెన్సింగ్ సర్క్యూట్ అన్నమాట. హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ సర్క్యూటే సెన్స్ చేసి రిలేస్ని ఆపరేట్ చేస్తుంది అన్నమాట. హై వోల్టేజ్ని లో వోల్టేజ్ని సెన్స్ చేసేది ఈ సర్క్యూటే. నెక్స్ట్ హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ హై వోల్టేజ్ను సెన్స్ చేసి స్టెప్ డౌన్ రిలేని ఆపరేట్ చేస్తుంది అన్నమాట. స్టెప్ డౌన్ రిలేని ఎప్పుడైతే ఆపరేట్ చేస్తుందో స్టెప్ డౌన్ రిలే ఆపరేట్ అయ్యి ట్యాపింగ్స్ చేంజ్ అవుతాయి. అలాగే లో వోల్టేజ్ వచ్చినప్పుడు కూడా ఈ సర్క్యూటే సెన్స్ చేస్తుంది. లో వోల్టేజ్ వచ్చినప్పుడు కూడా ఇదే సర్క్యూట్ సెన్స్ చేసి రిలేని ఆపరేట్ చేస్తుంది. రిలేని ఎప్పుడైతే ఆపరేట్ చేస్తుందో ఆ రిలే మ్యాగ్నెటైజ్ అయ్యి ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అదే ఈ ట్రాన్స్ఫార్మర్లో స్టెప్ అప్ ట్యాపింగ్కి చేంజ్ చేస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఇది ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్ ఫంక్షన్ ఏంటంటే స్టెప్ అప్ చేస్తుంది, స్టెప్ డౌన్ కూడా చేస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్కి ఇవి ఉన్నవే ట్యాపింగ్స్. ఇదొక ట్యాపింగు, ఇదొక ట్యాపింగు, ఇదొక ట్యాపింగు, ఇదొక ట్యాపింగ్. వీటిలన్నిటికి ట్యాపింగ్స్. ఈ ట్యాపింగ్స్లో స్టెప్ అప్ ట్యాపింగ్స్ ఉంటాయి, స్టెప్ డౌన్ ట్యాపింగ్స్ ఉంటాయి.
అంటే హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ స్టెప్ డౌన్ ట్యాపింగ్స్ అని ఉంటాయి. ఆ స్టెప్ డౌన్లోకి ట్యాపింగ్లోకి చేంజ్ అయ్యి మనకి కరెక్ట్గా అవుట్పుట్ 240 వోల్ట్స్ వచ్చేలాగా ఉంటుంది. అలాగే లో వోల్టేజ్ వచ్చినప్పుడు, అంటే లో వోల్టేజ్ అంటే 120 వోల్ట్స్ లేకపోతే 150 వోల్ట్స్ వచ్చినప్పుడు లో వోల్టేజ్ అంటారు. 150 వోల్ట్స్ని నెక్స్ట్ 160 వోల్ట్స్ అలాగా అట్లా లో వోల్టేజ్ అంటారు. ఆ లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ సెన్సింగ్ సర్క్యూట్ సెన్స్ చేసి రిలేనే ఆపరేట్ చేస్తుంది అనమాట. ఆ రిలే ఏం చేస్తుంది అంటే ఈ ట్యాపింగ్స్ని ఈ స్టెప్ అప్ ట్యాపింగ్స్లోకి చేంజ్ చేస్తుంది అన్నమాట. చేంజ్ చేసినప్పుడు అప్పుడు మీకు వోల్టేజ్ డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి మీకు కరెక్ట్గా 240 వోల్ట్స్, 220 వోల్ట్స్, 230 వోల్ట్స్, 240 వోల్ట్స్ అలాగా మీకు స్టెప్అప్ చేసేస్తుంది. ఇది ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు మీకు చూపించిపోయేది ఈ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నవి ఈ రిలేస్ అన్నమాట. ఈ సెన్సింగ్ సర్క్యూట్, ఇది సెన్సింగ్ సర్క్యూట్. ఈ సెన్సింగ్ సర్క్యూట్కి ఈ ట్రాన్స్ఫార్మర్ రిలేస్ ఉంటాయి. ఈ రిలేస్ ఏంటంటే ఈ ట్యాపింగ్స్ని మారుస్తుంటుంది. వీటినే రిలేస్ అంటారు అన్నమాట. వీటిని రిలేస్ అంటారు. బ్లూ కలర్లో ఉన్నాయి కదా, వీటిని రిలేస్ అంటారు అన్నమాట. 1, 2, 3, 4 రిలేస్ ఉన్నాయి. ఈ రిలేస్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ట్యాపింగ్స్ని చేంజ్ చేస్తుంటాయి, ట్యాపింగ్స్ని మారుస్తుంటాయి. అంటే వైర్ కనెక్షన్స్ని మారుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ రిలేస్ని కంట్రోల్ చేసేది ఈ రిలేస్ని కంట్రోల్ చేసేది ఈ సెన్సింగ్ సర్క్యూట్. హై వోల్టేజ్ వచ్చినా ఈ సెన్సింగ్ సర్క్యూటే సెన్స్ చేసి ఈ రిలేస్ని కంట్రోల్ చేస్తుంటుంది అన్నమాట. ఈ రిలేస్ని కంట్రోల్ చేస్తుంటే రిలే మ్యాగ్నెటైజ్ అయ్యి ట్యాపింగ్స్ మారుతుంటాయి. అంటే ఇది సపోజ్ హై వోల్టేజ్ని తగ్గించేది స్టెప్ డౌన్ ట్యాపింగ్స్. అలాగే లో వోల్టేజ్ని డెవలప్ చేసి ఇచ్చేది స్టెప్ అప్ ట్యాపింగ్స్ అన్నమాట. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ మీకు స్టెప్ అప్ కిందకి ఉపయోగపడుతుంది, స్టెప్ డౌన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇదే ట్రాన్స్ఫార్మర్. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.